2026 సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్న మనం, లేదా స్వాధీనపరచుకునబోతున్న ఆ సంవత్సరంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న ఆ దేశంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ఇంక అందులో డౌట్ ఉందా? ఎవరికైనా అనుమానాలు ఏమన్నా ఉన్నాయా? సందేహాలు ఏమన్నా? నో డౌట్, నో కన్ఫ్యూజన్. ద లార్డ్ విల్ ష్యూర్లీ బ్లెస్ యూ. యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాడు ఆ సంవత్సరాన్ని. నీ శక్తి ద్వారా నువ్వు దాన్ని పొందుకోవట్లేదు, నీ బలం ద్వారా నువ్వు దాన్ని పొందుకోవట్లేదు. నువ్వు బాగా జ్ఞానం కలిగిన వాడు అని చెప్పి దేవుడు నూతన సంవత్సరం నీకు ఇవ్వబోవట్లేదు. లేదా నీకు బాగా డబ్బు ఉంది కదా అని చెప్పి వీళ్ళని కొన్ని రోజులు ఉంచుదామని చెప్పి దేవుడు నేను తీసుకురావట్లేదు. ఆయన నీకు ఇవ్వాలనుకున్నాడు అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్స్ బై హిస్ గ్రేస్. ఆయన కృప ద్వారా మాత్రమే. ఇన్ఫ్యాక్ట్ నూతన సంవత్సరం మాత్రమే కాదు, ఎవ్రీ డే ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు అది ఎవరు బహుమానం చెప్పండి? దేవుని బహుమానమే. రోజు తిరిగే లోపులో కొన్ని వేల మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు ప్రతిరోజు. మనం ఇంకా సజీవులుగా ఉన్నాము అంటే, సజీవుల లెక్కల్లో ఉన్నామంటే, సజీవుల దేశంలో ఉన్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప. మనకన్నా గొప్పవారు ఎంతమంది గతించిపోలేదు, మనకన్నా జ్ఞానం కలిగిన వారు ఎంతమంది గతించిపోలేదు, మనకన్నా ఆస్తిపరులు ఎంతమంది గతించిపోలేదు, మనకన్నా ప్రఖ్యాతిగాంచిన వారు ఎంతమంది గతించిపోలేదు. కానీ దేవుడు తన మహాకృపను బట్టి ఒక్కొక్క రోజు మన జీవితంలో ఎక్స్టెండ్ చేస్తూ, అండ్ ఐ ష్యూర్లీ బిలీవ్, నేను నమ్ముతున్నాను, 2026 సంవత్సరాన్ని దేవుడు స్వాస్థ్యముగా, ఒక ఆస్తిగా దేవుడు మనకు దయచేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.